హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది గైస్. ట్రైనీ క్రాఫ్ట్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. వీళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరూ జాబ్లో చేరగానే 22,000 శాలరీ అయితే వస్తుంది గైస్. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే జెన్యున్గా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. ఈ వెబ్సైట్ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన వెంటనే నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ నోటిఫికేషన్ డేట్స్ కనబడతాయి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రైనీ క్రాఫ్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనము ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌన్లోడ్ చేశాను కాబట్టి. ఓకే, సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, సో అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రైనీ క్రాఫ్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. స్ట్రీమ్స్ వచ్చేసి ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్ అండ్ ఎలక్ట్రికల్. ఈ స్ట్రీమ్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనొచ్చు. ఎట్ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్టెండబుల్ ఫర్ ఎ మోర్ 1 year అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్రైనీషిప్. ఓకే, సో అది కూడా మ్యూజియం టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటాయి గాయస్. 1 year అయితే ఇనిషియల్గా అయితే తీసుకుంటున్నారు ట్రైనీ క్రాఫ్ట్ అనే పొజిషన్కి. 1 year తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తామని క్లియర్గా ఇక్కడ కాల్అవుట్ చేయడం జరిగింది. సో నేచర్ ఆఫ్ వర్క్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. సో ట్రైనీ క్రాఫ్ట్ స్టైఫండ్ వచ్చేసి 22,000 per month ఉంటుంది గైస్. ఓకే, సో ఫిట్టర్ అనే పొజిషన్కి మనకు డిసిప్లిన్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 2 వేకెన్సీస్, వెల్డర్ 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టోటల్గా మనకు 6 వేకెన్సీస్తో మనకు ట్రైనీ క్రాఫ్ట్ అనే పొజిషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకున్నారో దాంతోపాటు ఐటీఐ కూడా పూర్తి చేసుకున్నారో ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. రిలవెంట్ డిసిప్లిన్ అంటే ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్, ఈ 4 విభాగాల్లో ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వారు అర్హులు. ఓకే, సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ట్రైనీస్ రిక్వైర్డ్ టు అటెండ్ టు వర్క్స్ రిలేటెడ్ టు ఆపరేషన్. ఎలాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుందంటే ఆపరేషన్ కానీ, రిపేర్, ఫ్యాబ్రికేషన్, హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్, ఇన్స్టలేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిబిట్ ఎక్విప్మెంట్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇంకా ఏంటంటే ఎక్స్టెన్సివ్లీ మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఆల్ ఓవర్ సౌత్ ఇండియా. అండ్ ఆల్సో అసిస్ట్ క్యూరేటర్, ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ సైన్స్ పాపులరైజేషన్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ పర్టికులర్ పొజిషన్కి ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ ఏది ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్ అనమాట. అసలు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ డేట్ అండ్ టైం కూడా క్లియర్గా ఇచ్చారు. వాక్ ఇన్ డ్రైవ్లో మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత క్లియర్ అయితే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, వెల్డర్కి సంబంధించి, ఎలక్ట్రికల్ సంబంధించి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో మనకు ఫిట్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 27th October రోజు అయితే వాక్ ఇన్ డ్రైవ్ ఉంది. వెల్డర్, ఎలక్ట్రికల్ వచ్చేసి 28th October రోజు వాక్ ఇన్ డ్రైవ్ ఉంది ఎట్ విఐటిఎం బెంగళూరు. ఈ విఐటిఎం బెంగళూరు అడ్రస్ ఇది తెలుసు కదా, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం. ఇదే అనమాట, కస్తూర్బా రోడ్ 56001 బెంగళూరు అనమాట. ఈ అడ్రస్కి మీరు ఈ పర్టికులర్ డేట్స్ రోజు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెల్డర్, ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో 28th October, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 27th October వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ వెళ్ళే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటనే దాని గురించి క్లియర్ డిస్కస్ చేసుకుందాం. ఎలిజిబుల్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది అబోవ్ క్వాలిఫికేషన్ మీ అపియర్ ఫర్ వాక్ ఇన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది అడ్రస్ అనమాట. సో మీరు వచ్చేసి 9:30 AM వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు బయోడేటా ఫామ్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు బయోడేటా ఫామ్ ఒకసారి చూపిస్తాను. కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను నేను. దాని గురించి ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను బయోడేటా ఫామ్ కూడా. ఓకే, సో ఇదే వెబ్సైట్లో ఇక్కడ చూసుకుంటే ట్రైనీ క్రాఫ్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇదే బయోడేటా ఫామ్. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసి దీన్ని మీకు చూపిస్తాను. సో డౌన్లోడ్ అయిపోయింది.
సో ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోటో మీది అఫిక్స్ చేసి, అలాగే ఇక్కడ ట్రైనీషిప్ ఇన్ ద ఏరియా ఆఫ్ క్రాఫ్ట్. ఏ క్రాఫ్ట్‌లో మీరు ట్రైనీషిప్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, మీ అడ్రెస్ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రెస్, పిన్ కోడ్ 2 మెన్షన్ చేసి, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అన్నీ కరెక్ట్‌గా ఫిలప్ చేసి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, ఆక్యుపేషన్, మీ క్యాస్ట్ ఏంటి, మీ ఎగ్జామినేషన్స్ పాస్డ్, యూనివర్సిటీ, స్కూల్స్, అలాగే డివిజనల్ క్లాస్ అబ్టైన్డ్, పర్సెంటేజ్ మార్క్స్ ఇవన్నీ పూర్తిగా ఫిలప్ చేసి, లాంగ్వేజ్ నోన్, ఏ లాంగ్వేజ్ మీకొచ్చో అది టిక్ చేయండి. యెస్ ఆర్ నో. సో ఇఫ్ ఎనీ రిలేటివ్ ఎవరైనా వర్క్ చేస్తున్న మ్యూజియంలో అయితే యెస్ ఆర్ నో ఇక్కడ పెట్టండి. సిగ్నేచర్ చేసి ఈ డాక్యుమెంట్‌తో పాటు మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్తాను. ఒరిజినల్ వెరిఫికేషన్ అప్పుడు మీరు నార్మల్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్, సర్టిఫికేట్ ఆఫ్ మార్క్ షీట్స్ అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇష్యూడ్ బై కాంపిటీటర్ అథారిటీ. సో ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ జిరాక్స్ అన్నీ. ఓకే. సో ఇంకొకటి ఏందంటే మీరు వెళ్ళేటప్పుడు పెన్, పెన్సిల్, ఎరేజర్ కూడా తీసుకెళ్ళండి. టెస్ట్ ఉంటుంది కాబట్టి. నో ట్రావెలింగ్ చార్జెస్ విల్ బి అప్లికేబుల్ అని చెప్తున్నారు. టెస్టర్, ట్రేడ్ టెస్ట్‌కి ఎటువంటి ట్రావెలింగ్ చార్జెస్ ఇవ్వమని చెప్తున్నారు టీఏ, డీఏ. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో 2020 తర్వాతనే 2021, 2022, 23, 24, 25 ఈ 5 ఇయర్స్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 2020 ముందు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే. వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా కాల్ ఔట్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ హావ్ రీసెంట్లీ అక్వైర్డ్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ నాట్ ఎర్లియర్ దెన్ 2020 షుడ్ ఓన్లీ అపియర్. Candidates with higher qualification, those who have completed traineeship at any units are not eligible to apply. ఎవరైతే క్వాలిఫికేషన్ ఐటీఐ కంటే ఎక్కువ ఉందో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే ఎక్కడైనా మీరు ట్రైనీషిప్ అటెండ్ అయితే మీరు కూడా ఎలిజిబుల్ కాదు. సో క్యాండిడేట్స్ హూ అబ్టైన్ మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద రిటన్ టెస్ట్ షెల్ ఓన్లీ బి అలౌడ్ టు అపేర్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్. సో రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిటన్ టెస్ట్‌లో మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అవి గనక మీకు తెచ్చుకుంటే నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ కానీ మీరు ఎలిజిబుల్. అదే అపియర్ అవ్వచ్చు అనమాట. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నో ఇంటరిమ్ ఎంక్వైరీస్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటర్‌టైన్డ్. డెసిషన్ ఆఫ్ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అథారిటీ ఇన్ రిగార్డ్ సెలక్షన్ విల్ బి ఫైనల్. ఓకే. సో గైస్ దేర్ ఇస్ నో అబ్సల్యూట్ జాబ్ గ్యారంటీ ఆఫ్ ద ట్రైనీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనీషిప్ పీరియడ్. సో గైస్ తర్వాత పర్మనెంట్ చేయండి, నన్ను ఫుల్ టైమ్ చేయండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే చేయమని చెప్తున్నారు. యాజ్ పర్ ద గైడ్‌లైన్స్ ఫస్ట్ 1 ఇయర్ అయితే ట్రైనీషిప్ ఉంటుంది. దాని తర్వాత మీది ఇంకొక 1 ఇయర్ ప్రొలాంగ్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ మాత్రమే. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు గైస్. మంచి ఆపర్చునిటీ. 20,000 22,000 పర్ మంత్ అంటే మామూలు విషయం కాదు. ట్రైనీ క్రాఫ్ట్ ఎవరికైతే ఐటీఐ క్వాలిఫికేషన్ 10th క్లాస్ తర్వాత ఉందో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్ విభాగంలో వారందరూ రిక్రూట్మెంట్‌లో పాల్గొనండి 27th అండ్ 28th అక్టోబర్. సో దీనికి సంబంధించిన లింక్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. అలాగే అప్లికేషన్ ఫార్మ్, బయోడేటా ఫార్మ్ కూడా అక్కడ పేస్ట్ చేశాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి గైస్. సో వీడియో అందరికి నచ్చిందనుకుంటా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి గైస్ ఇంకా. ఓకే. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.